లేదు సార్, మినిమం బేసిక్స్ కూడా తెలియదు అతనికి. ఈజ్ టెక్నికల్ అన్ఫిట్ సార్. మేడం ఇక్కడే కదా? ఎన్నిసార్లు చెప్పాను ఆ టవల్ అక్కడ వేయద్దని. ఏంటి ఇది? ఇల్లా ఇంకేమన్నానా? ఆ ట్యాప్ రిపేర్ చేయించమని ఎన్నిసార్లు చెప్పాను. వై కాంట్ యు డూ వన్ లిటిల్ థింగ్? చూడు, ఈ చెట్లు కూడా ఎలా ఎండిపోయి చేస్తున్నాయో. తింటావు కదా, కనీసం ఆ తిన్న చేయి అక్కడికి అడిగితే అవి బతుకుతాయిగా. ఖాళీగా ఇంట్లో కూర్చోడం రుచి మరిగినోడికి ఉద్యోగం విలువ, బాధ్యతలు ఎలా తెలుస్తాయి? ఇంట్లో పనులే సరిగ్గా చేయలేవు, ఇంకా ఉద్యోగం చేయాలంటే ఒళ్ళే మంగుతుంది. శృతిని ఇంటర్వ్యూ బానే చేశాను. ఆహా, బాగా చేసావా? వావ్, అక్కడ చెప్పారు టవల్ ఆరేసినంత ఈజీగా చేసావంట. ఇప్పుడు నాకు అర్థమైంది. 25 మీ నాన్న మీద పడి బతికేశావు, ఇక మీదట నా మీద పడి బతకడానికి ప్లాన్ చేశావు. అది మాత్రం జరగనివ్వను. శివ, ఏంట్రా ఈ టైంలో? ఏముంది, పెళ్ళాం తిట్టుంటుంది. ఏంటండి మీరు? ఎరా తిన్నావా? సర్లే గాని ఆ జాబ్ ఏదో త్వరగా తెచ్చుకోరా. నీ దగ్గర డౌట్స్ చెప్పించుకున్న ఆ విశ్వగాడికి కూడా జాబ్ వచ్చేసింది. నువ్వు కూడా ఏమ్మా? నాన్న శివ, రే. పాతికేళ్ళు మా నాన్న మీద పడి బతికేసానంట్రా. మిగతా జీవితం అంతా తల మీద పడి బతుకుతానంట. మచ్చాలనే ఉండుంటది, మాట ఎందులో తేడా ఉంది. సారీ మచ్చా. పాతికేళ్ళు మా నాన్న మీద ఏంటి 10 తాగు ఫస్ట్. ఏయ్ పాతికేళ్ళు మా నాన్న ఏ మళ్ళా అదే అంటావు? నువ్వు లేరా, లే ఫస్ట్. ఏరా ఇంటికి వెళ్దాం. ఎందుకు? శృతికి బ్రెయిన్ వాష్ చేసి పడితే గ్రేట్ అని నిరూపిస్తా. తెల్లారేసరికి నీ రేంజ్ ఏంటో చూపిస్తా. కూలిపోతున్నా నీ కాపురాన్ని నిలబెట్టకపోతే మా నాయన వాళ్ళ నాయనకే ఉట్లేదురా. నువ్వు లేమావా? ఇప్పుడే డ్యూటీ అయిపోయింది, వస్తుంది. గట్టిగా వదువాయా. ఆపేవా, ఇంటికి పోవాలి. ఇడిచిపెట్టేయాలి. సరే సార్. ఆ బార్కెట్ తీసేయ్. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఇంత అర్ధరాత్రి డ్యూటీ చేస్తున్నారు. ఇట్స్ వెరీ రెస్పాన్సిబుల్, ఇట్స్ వెరీ గుడ్, ఇట్స్ ఓకే. బట్ ఆ ప్రాబ్లం అంతా వీల్స్ సౌండ్ తోటే సార్. నాకు నచ్చలేదు. నాకు కూడా మావా. సార్ నెక్స్ట్ టైం వచ్చేసరికి దానికి రబ్బర్ టైర్ లేపేయండి. శ్రీనివాస్ సార్, ఆపేసిన మిషన్ తీసుకొచ్చి ఇలా పెట్టు. మిషన్ పెడతావా? ఎవరికి పెడతావు నీ మిషన్? వద్దు. ఎంత వచ్చింది సార్? 100 వచ్చింది సార్. అడిగి పెట్టు. మంచి మార్కులేమా? నువ్వు 140 వచ్చింది సార్. అది ఏమన్నారు నువ్వు క్లాస్ లో? నీకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోలేనన్నావు కదా. 140 చూసినావా? మా ఏమిటి హ్యాపీ ఫీల్ అయ్యేటోడు.
శ్రీనివాస్ బండికి తీసుకో. ఏయ్, నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? ఆ? అయినా సార్ మీకు రూల్స్ తెలియదు, రెగ్యులేషన్ తెలియదు. నేను ఒకటి అడిగితే చెప్పండి ఒప్పుకుంటా. ఏంట్రా? ట్రాఫిక్ పోలీసులకు తెల్ల బట్టలు ఎందుకు ఇస్తారు? ఆ? ట్రాఫిక్ పోలీసులకు తెల్ల బట్టలు ఎందుకు ఇస్తారు? తెలవదు. వేసుకొని ఇస్తారు. ఏయ్, బిల్లు దాని బండి ఎక్కించురా. పోలీసులు ఫోర్ వీలర్ పెట్టారు మా నువ్వు రామా, పోలీస్ జీపులో పోతే శృతి భయపడుతుంది. చూడది సార్, సార్ రక్షించాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మలేరియా ఏయ్, అది అతికేళ్ళు మా నాన్న మీద పడి బతికేశాను అన్నావు కదా నువ్వు. అన్ని మాటలని ఏ ముఖం పెట్టుకొని ఫోన్ చేసినావు శృతి? సార్ వీళ్ళని ఏం చేద్దాం సార్? ఇలా ఇట్లా నేడిచి పెడితే లారీ కింద పడి చచ్చిపోతారు. స్టేషన్ తీసుకపోరి. అదిగో లేచిండు సారు. ఫుల్లుగా తాగుడు, రోడ్ల మీద తిరుగుడు. రాత్రి అంతా తాగి లొల్లి లొల్లి చేసిండు. ఏదైనా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? శృతి అటెక్కడికి కౌన్సిలింగ్ ఉంటుంది లోపల మరి. తెల్లారేసరికి నీ రేంజ్ ఏంటో చూపిస్తా. దున్నపోతులో ఉన్నావు, నువ్వు కూడా దొరికావా? నేను కాదు భయ్యా, మావిడి దొరికింది. నైస్ కపుల్. సైలెన్స్. పీకల దాకా తాగి వాహనాలు నడిపితే రోడ్డు మీద మిగిలేది మీ శవాలే. మీ శవాల్ని రక్తపు మడుగుల్లో చూసి మీ భార్య పిల్లలు ఎంత నరకం అనుభవిస్తారో చూడండి. తలకాయలు చితికి, చేతులు విరిగి, కాళ్ళు నలిగి జీవితాంతం జీవచ్చవాల్లా బతికే పరిస్థితి మీకు అవసరమా? ఆలోచించండి. తాగి వాహనాలు నడపకండి. జారీ చేసిన వారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ. ఆ చూపులోనే నాకు అర్థమైపోయింది నా జీవితంలో ఏదో తేడా జరగబోతుందని. అందరికీ లోకు అయిపోయాను అనిపించింది. రోజు పెట్టే డబ్బులు మాయం, పెట్టే ముద్దు మాయం. ఎప్పుడూ అదే పని అనుకున్న నాకు అప్పటి నుంచి పనే లేకుండా పోయింది. శృతి, మా ఇద్దరి మధ్య ఏదో తెలియని దూరం పెరిగింది. Guys, I need your attention for a second out here. Let us congratulate our new manager, Bhushan Garu. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి కోఆపరేషన్ ఉంటే కంపెనీని ఇంకా పైకి తీసుకెళ్ళొచ్చు. శృతి, ముఖ్యంగా నువ్వు. షూర్ సార్. షెల్వి, కూర్చోండి. సార్ అది మరి నా యుఎస్ ఆన్ సైట్. చెప్పాను కదా చారీ, టైం వచ్చింది. చక్రం మనమే తిప్పుతున్నాం. చాలా బాగా చేసావమ్మా. యువర్ టెక్నికల్ నాలెడ్జ్ ఇస్ సూపర్. 100% కన్సిడర్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నువ్వు అంత టెన్షన్ పడకు. మనం ఒకటి. నేనున్నా కదా, చూసుకుంటా. ఈ జాబ్ మాత్రం మీ వాడిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జాబ్ ఎవరికి? మా తమ్ముడికి. కాంగ్రెస్ చెప్పాను చెప్పు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, తీసుకొచ్చా? యా. శృతి, ఏ శృతి? నువ్వు వచ్చి ఎంతసేపు అవుతుంది?
నేను వచ్చి చాలాసేపు అయింది కానీ ఇది చూడు. ఏంటిది? సింధూర కన్సల్టెన్సీ. మా అన్నకు కూడా చాలా రోజులు జాబ్ రాకపోతే ఈ కన్సల్టెన్సీ రిఫర్ చేశారు. 1 వీక్లో వచ్చేసింది. ఒకసారి శివన్ ట్రై చేయమని చెప్పు. ఏసీ మీకోసమే. వెంకీ సార్ 2 గిన్నర్. ఓకే సార్. గిన్నర్ అంటే హలో, గిన్నర్ అంటే గ్రీన్ టీ లాంటి మీ హెల్త్ కి మంచిది. మా కన్సల్టెన్సీతో అసోసియేట్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ లో చాలా హై పొజిషన్స్ లో ఉన్నారు. రేపు మీరు కూడా ఖచ్చితంగా అక్కడ ఉంటారు. మెయిన్ విషయం ఏంటంటే మా కన్సల్టెన్సీలో ఫిక్స్డ్ ప్రైస్ 10 lakhs. 10 lakhs. అర్థమైంది. వెంకీ సార్ గిన్నర్ క్యాన్సిల్. అలాగే సార్. మరి ఇదేంటి సార్ ఇది? సక్సెస్ ఇస్ సంథింగ్ యూ అంటే నువ్వు కాంట్ బై. సెండ్ మీ ద మెయిల్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, చెప్పు. ఇప్పుడే కన్సల్టెన్సీ నుంచి బయటకు వచ్చాను. 10 లక్షలు అన్నారు, మన దగ్గరేమో. శృతి, నీకెందుకు శృతి? నువ్వు వరి అవ్వకు. ఒక్క నెల శృతి, 1 నెల నాకు టైం ఇవ్వు. జాబ్ తెచ్చుకునే బాధ్యత నాది. నువ్వు అస్సలు వరి శృతి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. వెంకీ సార్ 2 గిన్నర్. ఓకే సార్.